వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ అయితే మన న్యూ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈరోజు మన టాపిక్ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎలా సంపాదించుకోవాలి అనే విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఇప్పుడైతే డిజిటల్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ల్యాక్స్లలో ఎర్న్ చేస్తున్నారండి త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నదే ఇదనమాట. బిజినెస్ దగ్గర లేని ప్రోడక్ట్ని ఉన్నట్టు మనం మార్కెటింగ్ చేసి వాళ్ళకి అమ్మితే దాంట్లో మనకి కొంత కమిషన్ వస్తుందండి. ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. దీని గురించి నేను సెపరేట్గా, అంటే విష్ లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లింక్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అసలు ఆ లింక్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎంత కమిషన్ వస్తుంది, ఇదంతా నేను వేరే వీడియో చేస్తాను. ఇఫ్ మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను వేరే వీడియో చేస్తాను. సెకండ్ వచ్చేసి త్రూ కొలాబరేషన్స్ అనమాట. కొలాబరేషన్స్ అంటే బ్రాండ్స్ వాళ్ళు మన దగ్గర ఉన్న ఫాలోవర్స్ని బట్టి తక్కువ ఫాలోవర్స్ ఉంటే ఒకలాంటి బ్రాండ్స్ వస్తాయి, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఒకలాంటి బ్రాండ్స్ వస్తాయి. ప్రోడక్ట్స్ పంపిస్తారనమాట. వాళ్ళు ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ ల్యాప్టాప్, ఫోన్ అలా కాదండి. మన దగ్గర ఉన్న ఫాలోవర్స్ని బట్టి మనకి వాళ్ళు ప్రోడక్ట్ని పంపిస్తారనమాట. చిన్న చిన్నగా అయితే సోప్స్ అని, ఫేస్ వాషెస్ అని, ఫేస్ ప్యాక్స్ అని, హెయిర్ సీరమ్స్ అని ఇలా వస్తాయి అన్నమాట స్టార్టింగ్ స్టేజ్లో. మనం అంటే ఈ ప్రోడక్ట్ మీద ఒక పోస్ట్ పెట్టాలి, రీల్ చేయాలి, ఈ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనీ అనేది మనకి కొంత మనీ అనేది ఇస్తారు. సో ఈ విధంగా కూడా మనం ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మన బిజినెస్, మన ఓన్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ని మనం ఇన్స్టాగ్రామ్తో మార్కెటింగ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు చాలామంది క్లోతింగ్ బ్రాండ్స్ వాళ్ళు ఇలానే చాలా గ్రోత్ చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సో దాట్ వాళ్ళకి అడ్వర్టైజ్ జరుగుతుంది, వాళ్ళకు కూడా బిజినెస్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఇలా కూడా మనం మనీ అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి బాగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బోనసెస్ అండి. ఈ బోనసెస్ ఏంటంటే రీల్స్ అనేవి బాగా వైరల్ అయితే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మనకి కొంత మనీ అయితే ఇస్తారు. దీనికి మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి, వేరే వాళ్ళ కంటెంట్ అనేది కాపీ చేయకూడదు. మన రీల్ కూడా వైరల్ అయితే మనకి బోనసెస్ త్రూ గిఫ్ట్స్ మనకు వస్తాయి అన్నమాట ఇన్స్టాగ్రామ్ నుంచి. సో అలా కూడా మనం మనీ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ ఏంటిదంటే మనకి ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ అయిన ఫాలోవర్సే కానీ మన పేజ్ మీద మనం చేసే ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనము ఈ ట్రాఫిక్ అంతా యూట్యూబ్కి డైవర్ట్ మా యూట్యూబ్ ఛానల్కి రండి, అక్కడ మీకు డీప్గా తెలుస్తుంది. అక్కడ మేము ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాము అనేది. ఆ విధంగా మనము యూట్యూబ్కి డైవర్ట్ చేసుకుంటే యూట్యూబ్లో మనకి త్రూ యాడ్సే కానీ వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇన్ని వేస్ ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి, ఈ విధంగా మనమైతే అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ డిజిటల్ మార్కెటింగ్ త్రూ కొలాబ్స్ వీటన్నిటితో మనమైతే ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి చోట ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్లో ప్రతి చోట మీరు చూడండి, ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే పీపీ చేయండి, ప్రోడక్ట్ ప్లీజ్ అని చేయండి అని మీరు కమెంట్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే మీకు ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మీకు వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది? కంటెంట్ క్రియేటర్స్ ఏం కూర్చొని ప్రతి ఒక్కరికి కూర్చొని అయితే రిప్లై ఇవ్వరండి, అదంతా ఆటో జనరేషన్ అనమాట. అది యాపే చూసుకుంటుంది. మీరు లింక్ అని చేయగానే వాళ్ళకి రిప్లై అయితే వచ్చేస్తుంది. అది అసలు ఎలా చేయాలి, అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, మీకు ఎన్ని ఫాలోవర్స్ వస్తే ఈ విధంగా చేయొచ్చు, దీని ద్వారా మీకు ఎంత కమిషన్ వస్తుంది, దీని ద్వారా మీరు ఎంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, ఇదంతా మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ యొక్క టాపిక్ మీద మీకు వీడియో అయితే చేస్తాను. సో ఇవ్వండి మన కీ పాయింట్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కమెంట్ చేయండి. బాయ్.